నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నగిరి ఎమ్మెల్యే, మళ్ళీ ఇప్పుడు కంటెస్ట్ అయిపోయి ఎమ్మెల్యే కూడా రోజా గారి. ఈ రోజా గారి మీద ఎస్బీఐపురం గ్రామస్తులు దాడి చేశారంట. అదేవిధంగా దాడి కాకుండా గ్రామస్తులు కూడా అడ్డుకున్నారంట అని వార్తలు వస్తున్నాయి. అది ఏ మేరకు వస్తుంటారు? వాళ్ళ వీడియోస్ కూడా చూసాం కదండి. వాళ్ళు ఏదైతే గత 5 ఏళ్ళుగా మా గ్రామానికి ఒక ఏ సదుపాయం నోచుకోలేదు, మౌలిక సదుపాయాలన్నీ కూడా అన్నీ విస్మరించారు, ఎంతసేపు బటన్ నొక్కి వీటిలో రావడమే తప్ప మాకేం అంటే ఈ పరమైన లబ్ధి ఏం చేకూరలేదు అన్నట్టుగా కూడా వాళ్ళు ప్రతిఘటించడం వీడియో కూడా చూసాం. ఆవిడేం మాట్లాడలేకపోవడం. ఇంకోటి ఏంటంటే మొదటి నుంచి కూడా నియోజకవర్గంలో ఆవిడకి ఎందుకో వ్యతిరేకత అనేది బాగా, అంటే మొదటి నుంచి కాదు, మంత్రి అయిన తర్వాత వ్యతిరేకత ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఆధ్వర్యంలో, ఆయన పేరు మర్చిపోయాను, జడ్పీ చైర్మన్ ఎవరో ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఆవిడకి వైసీపీలో ఉంటూనే ఆవిడకి ఎందుకో వెనక గోతులు తవ్వారని కూడా గతంలో చాలామంది చెప్పారు వైసీపీ శ్రేణులకు సంబంధించిన వాళ్ళు. అంతకుముందు ఒకసారి ఆవిడ ఆడియో వాయిస్ కూడా లీక్ అయింది రోజా గారికి. అంటే ఏదో ఒక సంథింగ్ ఒక ప్రభుత్వ పథకం సంబంధించి రిబ్బన్ కటింగ్ వెళ్ళాలన్నప్పుడు ఆ ప్రాంతం ఎమ్మెల్యే అయ్యుండి మంత్రి అయ్యుండి కూడా ఈమెకి చెప్పకుండా స్కూల్ ఓపెన్ చేయడానికి వెళ్ళారు. స్కూల్ కాదులేండి, అది మేబీ స్కూల్ సంథింగ్ అదే అలాంటిది ఏదో ఒక మిషనరీ సంబంధించింది ఏదో. అయితే ఆ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈవిడికి చెప్పకుండా వాళ్ళు వెళ్ళి వాళ్ళే చేశారంట. ఆయన పేరు గుర్తు రావట్లేదు. సో అలా చేయడం వల్ల ఆవిడ వాపోయింది కింద స్థాయి. ఇప్పుడు మనలో మనమే ఇలా గోతులు తవ్వుకునేలా బిహేవ్ చేస్తే రేపొద్దున ప్రజల ముందు ఎంత చీప్ అయిపోతాము. ఇప్పటికే వైసీపీ మీద అందరూ దాడులు చేస్తున్నారు, టీడీపీ దగ్గర ఇంకా చులకన అయిపోతాం అని చెప్పి ఆవిడ మాట్లాడడము, ఆడియో వాయిస్ కూడా మనం యూట్యూబ్లో గట్రా విన్నాం, మీరు చూసారా లేదు. సో అట్లా జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు ఈవిడ మంచి దాని ఫైర్ బ్రాండ్ లాగా వైసీపీ తరఫున అందరి మీద విమర్శించడం, ఈ పరంగా బ్యాడ్ అయిపోవడం, తర్వాత బండారు సత్యనారాయణ లాంటి టీడీపీ నేతలు చాలా అసభ్యంగా దూషించడం కూడా మనం చూసాం. అఫ్కోర్స్ ఈవిడ మాట్లాడే విధానం కూడా అలాగే ఉండేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో గాడిదకి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చాయి అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే అది ఎట్లా అనేస్తాం, చిన్నపిల్లడికి అనేసినట్టు. ఏదో ఒక అమ్మాయి వెళ్ళిపోతుంటే దారిలో టీవీ చేసినాడు, ఎరా గాడిద బుద్ధి లేదా టీచ్ చేస్తావా అని తిడతారు చూసారా, అలా తిట్టేసినట్టు. అక్కడ నేము ఫేము వయసులో ఇంచుమించి ఇద్దరు ఒకటే వయసు ఉంటుందేమో, రోజా గారిదిను పవన్ కళ్యాణ్ గారిది. అంత సమకాలీనుడు ఎట్లా అనేస్తారండి అంత? అదే కదా. అట్లా ఆవిడ అనేసరికి నాకు కూడా కొద్దిగా అనీజీగా అనిపించింది. అఫ్కోర్స్ తర్వాత ఆవిడ దానికి మూల్యం చెల్లించుకునే పరిస్థితి లాగా వచ్చింది. బండారు సత్యనారాయణ గారు మరి అది తప్పు, అలా మాట్లాడకూడదు, మరీ పర్సనల్గా వెళ్ళిపోయారు, అది తప్పే చెప్తున్నాను కదా. మరి అలాంటప్పుడు అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వర్ గారిని కూడా అవమానించారని మనం వార్తలో చూసాం. దాని కుటుంబం మొత్తం ముక్తఖండంతో ఖండించింది, ఏడ్చారు కూడా, బాధపడ్డారు. దానికి వర్మ లాంటి వ్యక్తి కూడా, బాబు గారు లాంటి వ్యక్తి యాడ్డం ఏంటి, ఎప్పుడు గంభీరంగా సీరియస్గా ఉండే వ్యక్తి యాడ్డం నాకు అది నచ్చలేదని కూడా స్టేట్మెంట్ కామెంట్ చేశారు, ఆయన ట్వీట్ చేశారు కదా. అంటే ఇవన్నీ చూస్తే అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ వ్యాఖ్యలు అనే విషయంలో మనం ఆలోచించాం. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి ఎక్కువగా, మీరు చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, 151 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో కలిపి, ఆ ముఖ్యమంత్రి గారి పక్కన 150 మందిలో ఒక 5-6 ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు. కొడాలి గారు, ఈవిడ, పేర్నాని గారు, లేదంటే అమర్నాథ్ గారు, సజ్జల గారు, బెల్లంపల్లి శ్రీనివాసు, బెల్లంపల్లి కూడా కొంచెం తక్కువే. ఇట్లా కొద్దిమంది, అనిల్ కుమార్ గారు, ఒక 6-7 మిగతా 140 మంది ఏమైనట్టు? మరి వాళ్ళు వృత్తులు చేసుకుంటున్నారు, వాళ్ళు ఇది చేసుకుని చక్కగా చేసుకుంటున్నారు కదా. మరి వీళ్ళు ఎందుకు హైలైట్ అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడ్డానికే. సో అది పక్కన పెడితే ఇట్లా ఈవిడ వెళ్ళడము, ఖండించడము, ఆ తర్వాత ఈవిడికి సరిగ్గా జిల్లాలో కింద ఆవిడ వైసీపీలో ఉన్న వాళ్ళే ఊరికే ఆవిడకి ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానకరంగా చేయడం కూడా చాలా సందర్భాల్లో జరిగింది. ఆడియో లీక్స్ బట్టి కానీ లేదా ఇంకో సందర్భంగా. బట్ ఒకే పార్టీ కాబట్టి అణువులు అనలేక మినుములు అనలేక అలా స్తబ్దుగా ఉండిపోవాల్సి వచ్చింది పరిస్థితి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు వైసీపీలో కూడా ఇంకో దురదృష్టకర సంఘటన ఏంటంటే, ఇప్పుడు ఆవిడకైనా చేయాలని ఉంటుందేమో, చేసేదేమో, బట్ ఎక్కడ ఛాన్సెస్ లేవు కదా, ఎక్కడ ఫండ్స్ లేవు కదా, ఎవరికి అధికారం కూడా ఏమీ లేదు, అందరూ రబ్బర్ స్టాంపులే, అంతే కదా. కింద స్థాయి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, చైర్పర్సన్లు, చైర్మన్లు, మేయర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరికీ ఏం లేదు, అంతా ముఖ్యమంత్రి టు ఓటర్ టు ముఖ్యమంత్రి. మరి మధ్యలో ఎందుకు ఓటు పెట్టించుకుంటారు? ఇప్పుడు మీ అసిస్టెంట్ ఉన్నాడు, మీ అసిస్టెంట్కి మీరు లీవ్ ఇవ్వాలి, లేదంటే ఏదైనా
లోన్ అడ్వాన్స్ కావాలి, శాలరీ అడ్వాన్స్ కావాలంటే మిమ్మల్ని వచ్చి అడగాలి. వాడు అడగకుండా డైరెక్ట్గా ఎండి గారి దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుకుని అనుకోండి, రేపొద్దున మిమ్మల్ని పట్టించుకుంటాడా? మిమ్మల్ని పట్టించుకోడు. మీ పైనుండి మేనేజర్ని పట్టించుకోడు, ఆ పైనుండి జీఎంని పట్టించుకోడు. ఎందుకు వాడు డైరెక్ట్గా ఎండీతో రేపన్నప్పుడు మీ అందరిని ఎందుకు పట్టించుకుంటాడు? ఈ ప్రోటోకాల్ ఎందుకు ఫాలో అవుతాడు? ఓ ప్రోటోకాల్ సిస్టమ్ రావాలి. ముందు మీ దగ్గర అర్జీ పెట్టుకుంటే మీరు మీ మేనేజర్ పెట్టాలి, మీ మేనేజర్ జీఎంకి, జీఎం వైస్ ప్రెసిడెంట్కి, ఆ తర్వాత ఎండీకి, అలాగ ఒక సిస్టమ్ ఉండాలి. అప్పుడే అందరికి పని కలుపుతుంది, అందరికీ వృత్తి కూడా దొరుకుతుంది కదా. డైరెక్ట్గా ఎండీ టు ప్యూన్కి వెళ్ళిపోతే మధ్యలో ఇన్ని క్యారెక్టర్లు, పాత్రలు ఇవన్నీ ఎందుకు, పొజిషన్స్ అట్లా అయిపోవడం వల్ల కూడా మంత్రులు వాళ్ళు ఏం చేయలేక, ఏం అనలేక వెనుదిరగాల్సి వస్తుంది. అఫ్కోర్స్ లక్కీగా ఈ వీడియో తీయద్దని కూడా రిక్వెస్ట్ చేసుకున్నా, మొత్తానికి ఎవడో మహానుభావుడు తీశాడు. ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కాబట్టి అవి రావడం, ఇమీడియట్గా ఎవరికో ఒక ఫోటో లీక్ చేయడం, వాళ్ళు ఏదో ఛానళ్ళలో ఏదో సోషల్ మీడియా వల్ల పెట్టేయడం జరుగుతుంది, మొత్తం బయటకు వచ్చేస్తుంది. నీరాజనాలు పట్టినవి వస్తున్నాయి, ఇట్లా అవమానకరంగా చాలమ్మా మీరు వెనుదిరిగి వెళ్ళండి, మా ఊర్లోకి రావద్దు అన్నట్టు కూడా వస్తున్నాయి. ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? కాకపోతే ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఆయన చుట్టూ ఉండి జనాలు ఉంటారు కాబట్టి దగ్గరికి ఎవడు వెళ్ళి అడగలేకపోతున్నాడు. మంత్రుల స్థాయి వ్యక్తులు, వీళ్ళు ఎమ్మెల్యేలు అంటే జనాలు ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళతో పక్కన కూర్చోవాలి, మాట్లాడాలి, భోజనం చేయాలి, వాళ్ళు ఏం పెట్టినా బాగున్నా బాగాలేకపోయినా నవ్వుతూ మెంగాలి, అంతేనా? అన్నీ చేయాలి. అలా చేసినప్పుడు ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు ఆవిడకే కాదు, షర్మిల గారు కూడా ఏమైంది, వైసీపీ కార్యకర్త ముగ్గురు అడ్డుకోవడం జరిగింది, కొన్ని ఊర్లో పంపించుకోవడం జరిగింది. ఆవిడ మీకేంటి ప్రాబ్లం అని అడిగింది. వాళ్ళు కొంతమంది క్వశ్చన్స్ చేశారు, ఆ క్వశ్చన్స్ కూడా ధీటుగా సమాధానం చెప్పింది. చెప్పాలి, చెప్పగలగాలి, తప్పో ఒప్పో కాన్ఫిడెన్స్గా మాట్లాడేయాలి, అంతే కదా. లేదా మళ్ళీ అవకాశం ఉంది కదా స్టోరీ, మళ్ళీ సేమ్ డైలాగ్ ఏముంది, కంఠస్థం పెట్టినట్టే కదా. అయ్యా ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాం, మీరు చూస్తారు, ఒకసారి ఈ 5 ఏళ్ళు మరొక 5 ఏళ్ళు ఇచ్చి చూడండి, మొత్తం రూపురేఖలు మార్చేస్తాం. నిజమే, రూపురేఖలు అంటే రాష్ట్రం రూపురేఖలు కదా, ఆడి పరిస్థితులు మారిపోతాడు. ఇంకా ఇప్పటికే నిక్కర చొక్కాతో ఉన్నాడు, ఇంకా సిరిపోయిన నిక్కర చొక్కా వేసుకునే పరిస్థితి వస్తాం నీకు అని చెప్తున్నారు. నమ్మించాలి, ఏదో చేయాలి. కాబట్టి మ్యాక్సిమం చాలామందికి ఇటువంటి నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. కొంతమంది ఆ మధ్యన గుడివాడలో కూడా కొడాల నాన్నగారికి ఒకరు ఇలాగే ప్రశ్నించారని కూడా మనం చూసాం, యూట్యూబ్లో వచ్చాయి. మరి అవి ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ. సో ఇప్పుడు కూడా దీనికి సంబంధించి వీడియోలు వస్తున్నాయి. కాకపోతే అవి దాన్ని కూడా ప్లస్ చేసుకొని పాజిటివ్గా చూపించుకునే వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు, ఇది ఖచ్చితంగా టీడీపీకి చెందిన శ్రేణులు వాళ్ళే ఇలా చేయించారు, మనుషులు పెట్టి చేయించారని చెప్తారు. నిజంగా వైసీపీ వాళ్ళు అయినప్పటికీ అట్లా చెప్తున్నారు. మొన్న కూడా ఒక మంచి మంత్రి పేరు అనవసరం, ఆయన కూడా ఆయన పరిధిలో ఉండే ఒక గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళాడు. గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తే ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వన్ ఆఫ్ ది ఫ్లాట్ ఓనరు క్లియర్గా మైక్ తీసుకుని అదే మాట్లాడుతున్నాడు. మీరన్నా, మీ వైసీపీ అన్నా, మీ వైసీపీ పార్టీ అన్నా మాకు చాలా అభిమానం, మీకు పాటుపడటం, మీకోసం మేము ఓటేసాం, కానీ ఎక్కడదక్కడ ఉండిపోయింది. ఎంతసేపు పథకాలు పేదలకే తప్ప నాలాంటి పరిస్థితి ఏంటి? మాకేమైనా కల్పించండి, అవకాశం కల్పించండి, లేదంటే కంపెనీస్ ద్వారా, లేదంటే మా డెవలపింగ్ ఏదో చేసేలాగా, మాకు ల్యాండ్ కాస్ట్ పెరిగేలాగా, లేదంటే ఇంకేదో ఆప్షన్ పెరిగేలాగా మీరు నాకు అవకాశం కల్పించాలి, నేను ఏదో చిన్న బిజినెస్ మ్యాన్ని అని ఆయన అడుగుతున్నాడు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో దగ్గర 256 ఫ్లాట్లు ఎన్నో ఉంటాయట. ఆ ఫ్లాట్లో వెళ్ళి కన్వర్సింగ్కి వెళ్తారు కదా, అక్కడ కూడా వెళ్ళినప్పుడు ఆ మంత్రికి ఎదురైన పరాభవం అది క్లియర్గా, అది కూడా వీడియో వచ్చిందిగా. నేను మీకు వీరాభిమాన్ని, మీకే నేను ఓటు వేసాను, కానీ నాకు ఎందుకో బయట ప్రతిపక్షాలను చెప్పుకోలేకపోతున్నాను, ఎంతసేపు మీట నొక్కామా పథకాలకు వెళ్ళిపోయాను అంటున్నారు. మరి నాలంటి పరిస్థితి ఏంటి? నేను ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాను కాబట్టి నాకు ఏవి వర్తించు, ఏవి రావు అంటే, నేను కష్టపడి ఎన్ని బిజినెస్ చేసుకుని నేను ట్యాక్సులు కడితే అన్నీ అటు వెళ్తారా? మరి మేము మీ దృష్టిలో మేము ఓటర్ కాదా? మా ఓటు మీకు అవసరం లేదా అని అడిగాడు ఆయన. వాస్తవమే కదా, ఎంత చెట్టుకి అంత గాలి ఉంటుంది. ఎంతసేపు ఈ ఎంప్లాయీస్ వీళ్ళే ట్యాక్సులు కట్టి ఇది చేస్తుంటే వాడేంటి, వాడికి లెక్క జమ్మలేదు, ఒక జిఎస్టీ ఉండదు, రోజుకు 100 రూపాయలు అమ్ముకుంటే ఒక రోజు 1000 రూపాయలు అమ్ముకుంటాడు. 1000 రూపాయలు అమ్ముకున్న రోజు ఏమైనా ట్యాక్స్ కడతాడా? కట్టడుగా. 100 రూపాయలు అయినప్పుడు వాడేమంటాడు, నేను ఒక్కోసారి 100 రూపాయలు కూడా అవుతుంది, నాకు అప్పుడు తిండి పెడుతున్నాడా అని అడుగుతున్నాడు. ఆ వేరియేషన్స్ వచ్చేసేలా క్రియేట్ చేశారు, వాళ్ళు ఏం అడగలేదుగా. ఇప్పుడు ఈ పథకాల వల్ల నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా కూటమి వాళ్ళు ఏమంటున్నారు, మేము వస్తాం, మేము ఇవే కంటిన్యూ చేస్తాం, మీకన్నా ఇంకెక్కువ చేస్తాం అంటున్నారు. దానివల్ల నష్టమే కాదా? రేపు పొద్దున వాళ్ళు ఆ పాలసీలు, ప్రిన్సిపల్స్, పథకాలన్నీ అమలు చేయకపోతే వీళ్ళు మాట తప్పారా అంటారు మళ్ళీ వీళ్ళే. ఎందుకు ఆ సోమరిపోతుల్లా తయారు చేసే పథకాలు అవసరమా చెప్పండి? రకరకాలండి. కాకపోతే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు రోజా గారు లాంటి వాళ్ళకి నిజంగా చెయ్యాలని ఉన్నా ఆవిడ చెయ్యి తిరగనిస్తే కదా. ఆవిడ సర్పంచ్లకి ఎవరికి ఫండ్స్ ఏం లేవు, నిధులు లేవట, మొత్తం లాగేశారు, మొత్తం వీళ్ళ పథకాలకే లాగేశారు.
ఇంక మరి ఇంకేముంది, అది సపరేటు, గ్రామ పంచాయతీ సపరేటు. కొన్ని ఎమ్మెల్యే నిధులు వాడేశారు, ఎంపీ నిధులు వాడేశారని అర్థం ఉంది. పంచాయతీ అవి కూడా వాడేస్తే ఇంకేం మాట్లాడి ఈవిడికి ఎక్కడి నుంచి తెస్తాయి? ఈవిడ పాకెట్లోంచి పెట్టుకోవాలి. ఈవిడ గెలవడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందో లాస్ట్ టైం గెలవడానికి నగరి నుంచి. ఎక్కడైనా ఒక పథకం, ఒక కాంట్రాక్ట్ వస్తే, ఇప్పుడు రోజా గారికి ఎవడో వచ్చాడు కాంట్రాక్టర్, అమ్మ కొద్దిగా కాంట్రాక్ట్ ఇప్పించండి అమ్మ, ఇప్పిస్తాడు. ఇప్పిస్తే వాడు రేపు పొద్దున పార్టీ ఫండ్ కింద అమ్మ ఇది ఉంచండి అమ్మని చెప్పి ఎంతో ఇస్తాడు గిఫ్ట్ కదా. మరి అసలు అక్కడ కాంట్రాక్ట్ ఏం లేకపోతే ఆడేమి ఇస్తాడు, ఈవిడ ఎలా బతుకుతుందండి? అవునా? ప్రస్తుతం అందరి పరిస్థితి అది. కాబట్టి బయటికి మాత్రం సైలెంట్గా ఉన్నారు, ఏమనలేక. సో అందుకు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అందరూ ఒకలాగా ఉంటారు కదా. కొంతమంది సరేలే 100 సారా ప్యాకెట్కో, లేదంటే మొన్న జరిగినట్టు 350 రూపాయలు 150 రూపాయలు క్వార్టర్కి ఇచ్చేలాగా ఉంటే వస్తున్నారు. లేదంటే దిగులేరన్నారు. ఇంకొంతమంది వచ్చినా సరే డబ్బులు ఇచ్చారు కదా సైలెంట్గా వినేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ధైర్యవంతులు ఇలా ప్రతిఘటిస్తారు. అది మనకి ఇలాగా దొరుకుతూ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.